వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీ చెల్లికని 4 లక్షలు డిపాజిట్ చేశాను. నువ్వు చచ్చిపోయినా కానీ 4 రూపాయలు కూడా తిరిగి రావే. నూటికి 12 రూపాయలు వడ్డీ అంటే ఆశపడి ఇల్లు అమ్మిన 10 లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను. ఇల్లు పోయే, వడ్డీ పోయే. నేనేం చేయాలి దేవుడా? నేనేం చేయాలి? చెప్తాను నేనే చేయదు. ఖుషి బ్యాంక్ చైర్మన్ ఎక్కడున్నారు చెప్తాను. నేనే చేయదు. ఏందే చైర్మన్, నువ్వేమో బీదా బిక్కి సొమ్ముతో బిస్లరీ నీళ్లు కొని స్నానం ఆడి జూబ్లీ హిల్స్ లో ఇంటికి 80,000 అద్దిచ్చుండ్లా. అదంతా ఎవడు బాబుగాడి సొమ్ము? వారు నీ బంట బడా నీ బొచ్చుకొక ఏసీ రూమ్ లో పెట్టుండ్లా. బెంజ్ కార్లో నువ్వు ఒక్కడే సరదాగా తిరిగావు. వాటాల సంగతి వచ్చేసరికి నీకేమో 10 కోట్లు, మా అందరికి 2 కోట్ల. ఇది ఎక్కడ న్యాయం సార్? నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ 80,000 రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంకులో డిపాజిట్ చేశారయ్యా. ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్బీఐ పర్మిషన్ మా బావమరిది పెంచలా? మీకు తలా ఒక పని అప్పగించాను, అలాగే వాటాలు పంచిచ్చాను. ఇప్పుడు పాస్పోర్ట్లు వీసాలు తెప్పిస్తున్నాను. మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏసాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు. జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట. గా పోలీసు వాళ్ళు మన కోసం గాలిస్తుండ్రంట. మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండు. మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా. చక్కగా తింటాడు, బాగా పనిచేస్తాడు. దాదాలు వచ్చినట్టున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఆహ్వానించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. మిస్టర్ యశ్వంత్, గాంధీనగర్ 2nd స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే. నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చర్చ్ అంత మినిస్టర్ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు గాంధీవాదిని
నా ఇంటికి వచ్చి చర్చింగా నా ఒంటి మీద ఏముంది? కద్దరు గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది కద్దరు, నువ్వు వేసుకున్నది కాకి. ఆ తర్వాతే కా వస్తుంది. కా ఎప్పుడు గొప్పే. ఆహా. నేను పుట్టడం, స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి, ఆగస్ట్. ఆగస్ట్. ఏ తారీఖు? 15th. 15. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. బాంబా? అమ్మాయికి టెర్రరిస్టులు ఉన్నారా? అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలాసేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. నీ జిమ్మాడ పదవి లేకపోయినా డబ్బు లేకపోయినా బతకచ్చు రాజ్యాలు వచ్చినోడా. సచ్చినోడా రారా, నడవరా, నడవండి. నిన్ను. ఎవరా నువ్వు? ఇడియట్. కమ్ ఆన్ మినిస్టర్, ఇదిగోండి బాంబు. వీడే టెర్రరిస్ట్. ఏంటి బే లుక్ ఇస్తున్నావు? మీ తాలూకా? అమ్మో, వీడెవడో నాకు తెలియదు. మా ఆవిడ మీద కొట్టు. సార్ నేను ఖుషీ బ్యాంక్ చైర్మన్ సార్. ఏయ్, నువ్వు ఖుషి బ్యాంక్ చైర్మన్ రా. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ మేడం. వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. Bastard. ఇంక మీరేం టెన్షన్ పడకండి సార్. అమ్మయ్య, తలుపు ఎందుకు వేస్తున్నావు? నీ భార్య పనోళ్ల ముందు నిన్ను తిట్టకూడదని రా. మినిస్టర్ని నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు దడతాను రా. ఏంటి, స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలనిది. నోరెత్తా బూట్ కాదు తంతా. విశాఖపట్నం బ్రోతల్ హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూవ్మెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైల్ రాకా ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బ కొట్టావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్, బ్లాక్ అమౌంట్ బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి రెండు యూనిఫామ్ లో, ఒకటి ఇక్కడ, ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును, ఇందాకేమన్నా? నువ్వు కద్దరు, నే కాకియా? కా తర్వాత ఖా వస్తుందా? కా అంటే కద్దరు కాదురా. కా అంటే కరము, అంటే గాడిద అని అర్థం. కాదంటే బూడిద. ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు, పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. ఏమయ్యో, నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే, నేను ఇస్తానే. గుడ్ మార్నింగ్ విజయ్. కమాన్. సరే, ఓకే, నేను అరేంజ్ చేస్తాను. శాంభవి, మంచి కాఫీ ఇస్తావా? 1 minute. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏనానా డల్ గా ఉన్నా? ఏంటి, స్కూల్ వెళ్ళలేదా? తండ్రి కొడుకులు ఇద్దరు సీక్రెట్? మనం సాయంత్రం పార్క్ వెళ్దాం. విజ్జు, డాడీ సైడ్ అయిపోయావా? సరే పో. డాడీ డాడీ, నీకు చీకట్లో రాయడం వచ్చా? వచ్చు. డాడీ, ఒకసారి స్టోర్ రూమ్ లోకి వస్తావా? దేనికమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చెయ్యాలి. చీకట్లో సైన్ చేయమంటున్నాడంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురా. వెళ్ళి తీసుకురా. తాతయ్య, దొరికిపోయాను. ఏనా ఏమైంది? లెక్కల్లో 11 వచ్చాయి. ఈ 1 ని 7 చేస్తే 71 అవుతుంది. తాతయ్య, దీని కూడా 7 చేస్తే 77 అవుతుంది. అమ్మ బడవా రేయ్, ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే 100కి 100 వచ్చేవి. ఇక పద. ఏంట్రా, నీకు లెక్కల్లో 77? అవును డాడీ. మరి కింద 11 అని రాస్తుందేంటి?
అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా? మాట్లాడవే. చేసిన తప్పుకు 10 గుంజులు తీ. తీ. కాఫీ రెడీ. నీ కొడుకేం చేశాడో చూసావా? తెలుసు. పోనీలేండి, ఏదో చిన్నవాడు కదా, బా సరదాగా చేసుంటాడు. అలా చెప్పమ్మా వాడికి. సరదానా? సరదా ఏంటి? ఎవడైనా మోటార్ చేసి స్టేషన్కి వచ్చి సరదాగా చేశానంటే వదిలేస్తావా? ఏ లేరా, లే. పోనీ లేదా చిన్నపిల్లాడు. ఇప్పుడు చిన్నపిల్లాడని వదిలేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా చెడిపోతాడు. తీరా తీరా గుంజుళ్ళు. నిజానికి ఆ మార్కులు మార్చింది నేనురా. పోనీ నేను గుంజలు తీనా? చూడండి, తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన మీరేగా నాకు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు తీయండి. ఏమండి, ఏంటి? శాంభవి, నేను దేన్నైనా భరిస్తాను గాని మోసం చేయడాన్ని మాత్రం సహించను. ఆ పాఠాలు నాకే నేర్పుతాడు. 12, 6. నమస్తే అన్న, నా పేరు శోభరాజ్, వీడు బాలరాజ్, వీడు జయరాజ్. మేం ముగ్గురం ధనరాజ్ తమ్ముళ్ళం. ఓహో అలాగా. అదేంటన్నా, మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నామంట. అవును, మీరు బిల్లు లెగ్గొట్టి 2 కోట్ల రూపాయలు ట్రాన్స్కోకు బకాయి పట్టారు. వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకొని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది. దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల, కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కోకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. దానివల్ల సఫర్ అవుతుంది ఎవరో తెలుసా? బలహీనులు, నిరుపేదలు, అమాయకులు. క్లాష్ లో వద్దన్నా, క్యాష్ ఎంత కావాలో చెప్పు. షప్. నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ని కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ని. ఏయ్, మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు. సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మరే బద్దలైపోతుంది. ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్కో ఎంత? నువ్వెలా దారికి రావో మేము చూస్తాం. పదండ్రా. విజిలెన్స్ ఆఫీసర్ ఎక్కడున్నారు? ఈ రోజు ఆఫీస్కి రాలేదు సార్. సెల్కి ఫోన్ చేయి. ఓకే సార్. లైన్లో ఉన్నారు సార్. హలో బలరాం, అర్జెంటుగా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి. 2 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాడి ఇంట్లో సప్లై ఉండడానికి వీల్లేదు. పిల్లిని హిందీలో పిల్లి అంటారు, కుక్కని కుత్త అంటారు. చినియవ్వ, ఏ మాటలు రవి? హిందీ మాటలండి. కుక్కని హిందీలో కుత్త అంటారు. ఏమంటారు? వచ్చిందిలే గాని తర్వాత ఏంటో చెప్పరా. కుత్తే. కుత్తే. అమ్మయ్యా, మీకు హిందీ పాఠాలు చెప్పడం మొదలెట్టి 6 నెలలైంది. ఇప్పటికి ఒక్క పదం వచ్చింది. ఇన్నాళ్లుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్లేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటబట్టలేదు. అన్ని బూతు మాటలైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు. ఇప్పుడు హిందీలో అసలే ఉక్కపోసి అల్లాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలేంట్రా. అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా? అవును, ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు. ఎవరు నువ్వు? నేను విజిలెన్స్ ఆఫీసర్ని. త్వరగా ఫీజులై. అతను వచ్చింది ఫీజులు వేయడానికి కాదండి, మీ ఫీజులు పెగడానికి. ఏంట్రా? చూడండి, ట్రాన్స్కోకి మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంట్ బంద్ చేశాం. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల మొత్తం బిల్లు పే చేస్తారా సరే, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. పవర్ ఆఫీస్ లో పని చేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో. బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం, దిల్ పవర్ తో ఢీ కొనడం, విల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ. హలో, నువ్వు నాకు 24 అవర్స్ టైం ఇస్తే నేను నీకు 24 సెకండ్స్ టైం ఇస్తున్నాను. తీసిన ఫీజుల్ని మళ్ళీ పెట్టించకపోతే ట్రాన్స్ఫార్మర్ బద్దలవుతుంది. ఇక్కడి నుంచి నువ్వెళ్ళవు, నీ డెడ్ బాడీ వెళ్తుంది. వీడితో మాట్లాడరా, కరెంటోడు కదా, షాక్ ఇచ్చి చంపేయండి. పవర్ కట్టానా? ఓ, పవర్ లో ఉన్నది మనవాడి. తల్వారి ఇవ్వండిరా, గొంతు కట్ చేద్దాం. నా సర్వీసులో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎందుకంత స్పీడు? కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా. నాది స్లోగా వెళ్లే వయసు కాదు, నిదానంగా వెళ్తే సినిమా అందదు. కరెక్ట్ డాడీ. చూసావా, వీడు కూడా నాకే ఓటేశాడు. ఎందుకు వీడు? వాడికి అన్ని మీ బుద్ధులేగా. నవ్వింది చాలు, సరిగా డ్రైవ్ చేయండి. అయ్యో, ఏమా దెబ్బలా తగలలేదా? అయినా జాగ్రత్తగా వెళ్ళొద్దు. ఇప్పుడేం కాలేదుగా శాంభవి. ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని. ఏమా, రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు. తప్పు నాదేనని ఒప్పుకుంటున్నానండి. పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. నాకు పోలీసులంటే
చాలా భయం. నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది, శాంభవి ఐపీఎస్. నైస్ మీటింగ్ యు మ్యామ్. నా పేరు కీర్తి. బేసికల్ గా మోడల్ ని. అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూశాననుకుంటున్నాను. మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా? అవును. శాంభవి, షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. Oh. బై ద బై, ఐఎమ్ చైతన్య ఐఏఎస్. హలో. వీడు మా అబ్బాయి విజ్జు. హాయ్ విజి. ఏంటి బుజ్జి? ఎవరూ లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది. ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి? మేము అందరం ఉన్నాం. డోంట్ వరీ. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు. నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి. ఫ్రెండా? అదేనండి, మీ ఓన్లీ సన్. ఇక నుంచి నాకు ఫ్రెండ్. వస్తానండి. రేకన్నా, ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్టు అంటారు. నీకు తెలిసిన ఓ సైంటిస్ట్ పేరు చెప్పు. మా మమ్మీ. మీ మమ్మీ సైంటిస్టా? మరి నన్ను కనిపెట్టిందిగా.